హాయ్ అండి, వెల్కమ్ టు ఆన్లైన్ హడావిడి. రీసెంట్గా హైదరాబాద్లో ఒక లేడీ కల్తీ మయోనీస్ కలిసిన మోమోస్ తిని చనిపోయారన్నది మీ అందరికీ తెలిసిందే కదా. హైదరాబాద్ బంజారాహిల్స్ ఠాణా పరిధిలోని నందినగర్లో మోమోస్ తిని రేష్మా బేగం అనే మహిళ మృతి చెందారు. ఘటనలో మరో 50 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. దానివల్ల తెలంగాణ ప్రభుత్వం మయోనీస్ ని బ్యాన్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. నాన్ వెజ్ ప్రియులు ఎంతో ఇష్టంగా తినే మయోనైస్ పై నిషేధం విధించింది. అయితే ఈ బ్యాన్ అక్టోబర్ 30 నుంచి అమల్లోకి వచ్చింది. దీన్ని తెలంగాణలోని హోటల్స్ కానీ స్ట్రీట్ సైడ్ ఫుడ్స్ కానీ ఎంత స్ట్రిక్ట్ గా ఫాలో అవుతున్నారన్నది మనం ఈ వీడియోలో చూద్దాం. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందండి, ఎండ్ వరకు ఖచ్చితంగా చూడండి. మయోనీస్ అంటే మనకు గుర్తొచ్చే ఫుడ్ ఐటమ్ ఏంటండి? మండి, మోమోస్, షవర్మా, పిజ్జా కదా. సో నేను ఇప్పుడు షవర్మా పెట్టాలనుకుంటున్నా, కాకపోతే షాప్ చేసే వీడియో మటుకి మీకు చూపించట్లేదండి. ఎందుకంటే ఇది జస్ట్ తెలంగాణలో మయోనీస్ ని స్ట్రిక్ట్ గా బ్యాన్ చేసిన తర్వాత వాళ్ళు యూజ్ చేస్తున్నారా లేదా అన్నది చెక్ చేయడం కోసమే. ఒకవేళ ఇప్పుడు నేను ఎక్కడి నుంచి ఆర్డర్ చేశాను అన్నది చూపిస్తే వాళ్ళని పాయింట్అవుట్ చేసినట్టు ఉంటది. సో ఈ కాన్సెప్ట్ వచ్చేసి స్ట్రిక్ట్ గా ఫాలో అవుతున్నారా లేదా అని తెలుసుకోవడం కోసమే నేను ఆర్డర్ పెట్టేస్తాను. వచ్చిన తర్వాత రివ్యూ ఇస్తాను. ఆర్డర్ వచ్చిందండి, ఓపెన్ చేసి చెక్ చేద్దాం అసలు మయోనీస్ యూజ్ చేశారా లేదా అన్నది. షవర్మా అండ్ 2 సాస్ వచ్చాయి. ప్యాకింగ్ అయితే అదిరిపోయింది. చెక్ చేస్తున్నా మయోనీస్ యూజ్ చేశారా లేదా అన్నది. సరే ఓపెన్ చేసి క్లియర్గా చూద్దాం. వీళ్ళు మయోనీస్ అయితే వేసారండి. ఇదైతే కంపల్సరీ మయోనీసే అండి. మరి తెలంగాణ ప్రభుత్వం బ్యాన్ చేసినా కూడా ఇదిగోండి ఇలా రన్ అవుతూనే ఉంది. సో మీరు ఒకవేళ మయోనీస్ లేనిది మేము తినలేము అనుకుంటే మీరు ఇంట్లో చేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే బయట కొనేది మట్టికి మీరు ఎంకరేజ్ చేయకండి. ఎందుకంటే మయోనీస్ ప్రిపేర్ చేశాక 3 అవర్స్ లోపే దాన్ని యూజ్ చేయాలి. కానీ కొన్ని హోటల్స్ అండ్ రెస్టారెంట్స్లో 3 అవర్స్ తర్వాత కూడా యూజ్ చేస్తున్నారు. దానివల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని బ్యాన్ చేశారు. ఇది అన్హెల్తీ. ఇదండి ఇవాల్టి మన వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆన్లైన్ హడావిడి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మటుకి మర్చిపోకండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.